హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా సింపుల్గా చేసే స్వీట్ అనమాట. ఈజీగానే అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చెప్పండి. నేను చూపించిన విధంగా వీడియోలో చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. స్వీట్ అయితే సూపర్గా ఉంటుంది, ఈజీగానే చేసేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో ఉన్నవే. ఓకేనా, ఇప్పుడు ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను. చూసి ట్రై చేసి కామెంట్స్లో చెప్పేయండి. ఇంకా గోధుమ పిండి ఒక 2 కప్పుల దాకా తీసుకుంటున్నాను. గోధుమ పిండి మీరు పూర్తిగా గోధుమ పిండి అయినా చేసుకోండి. నేను ఒక 1 కప్పు దాకా మైదా పిండి తీసుకున్నాను. 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. మీరు పూర్తిగా గోధుమ పిండి అయినా తీసుకోండి. నేను బాగుంటుంది, ఇలా ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. ఉప్పు ఒక చిటికెడు, పావు స్పూన్ అంత సరిపోతుంది వేసేసుకొని, దాంతోపాటు ఇంకా వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకొని మన చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోవాలి. లూజ్గా మాత్రం కలపకండి, ఎంత వీలైతే అంత గట్టిగా మిక్స్ చేసుకోండి. పిండి అనేది గట్టిగా ఉండాలి, పిండి ముద్ద లూజ్గా ఉండకూడదు. ఓకేనా, చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఎండు కొబ్బరిని తీసుకొని పౌడర్ చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరిని పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను. అది పక్కన పెట్టేసుకొని, దాంతోపాటు పుట్నాలు ఉంటాయి కదా, ఆ పుట్నాలని కూడా ఒక 1 కప్పు దాకా తీసుకొని, ఏ కప్ అయినా పర్వాలేదు, ఆ కప్పు పుట్నాలని మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకోండి. ఇది ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఒక్క చిప్ప కొబ్బరి సరిపోతుంది. ఈ పుట్నాల పొడిలో మనం ఈ కొబ్బరి పొడిని మిక్స్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను, చూసేయండి. 1 కప్పు పుట్నాలు, 1 చిప్ప కొబ్బరి, ఈ 2 కలిపి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. దీంట్లో ఇంకే వేరే ఏమీ మిక్స్ చేయని అవసరం లేదు. చక్కగా ఈ రెండింటిని చేతితో కలిపేసుకుంటే సరిపోతుంది, 2 పౌడర్సే కాబట్టి. ఓకేనా, పక్కన పెట్టేసుకొని ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని ఇప్పుడు పూరీ బాల్స్ చేసేసుకుందాము. పూరీస్ చేసుకోవాలి మనము. చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని పూరీలు చేసుకోవాలి. చక్కగా మనం నార్మల్గా పూరీ చేసుకుంటాం కదా, యాజ్ అలానే. ఓకేనా, కాకపోతే పిండి మాత్రం లూజ్ అవ్వకుండా చూసుకోండి, ఆయిల్ ఎక్కువ పీల్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇంకా బాల్స్ చేసుకున్న తర్వాత పూరీలు ఒత్తేసుకుందాము. పూరీలు అన్నీ ఈవెన్గా వచ్చేలాగా చూసుకొని చక్కగా చేసుకొని పక్కన పెట్టేసుకొని, నేను అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఫ్రై చేస్తాను. మీరు అక్కడ నించొని ఫ్రై చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అన్నీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు ఆయిల్ హీట్కి పెట్టేసుకోండి, లో ఫ్లేమ్లో హీట్ అయిపోతుంది. ఇంకా మనకి ప్రాసెస్ అనేది త్వరగా అవుతుంది. ఇంకా ఆయిల్ హీట్ అయ్యేలోపు పంచదార పాకం పట్టుకుంటున్నాను. మీరు పంచదార ఇష్టం లేదు అనుకుంటే బెల్లమైన పాకం పట్టుకోండి, బెల్లంతో అయినా చేసుకోవచ్చు. ఒక 2 కప్స్ దాకా పంచదార తీసుకొని మన గులాబ్ జామ్ పాకంలా వస్తే సరిపోతుంది. నేను పుట్నాల పొడిలో యాలకులు వేసి మిక్సీ పట్టేసుకున్నాను. యాలకుల పొడి ఇంకా దీనిలో వేయనవసరం లేదు, ఫ్లేవర్ కోసము ఆ పౌడర్లో ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇంకా వాటర్ కూడా 2 కప్స్ పంచదారకి 2 కప్స్ వాటర్ కూడా వేసుకోవాలి. పంచదార పాకం కోసం, కరెక్ట్గా కొలత కోసం చెప్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయింది, హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి పూరీ చేసుకునేటప్పుడు. ఇంకా ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా, ఇది మనకి అప్పడంలాగా వస్తే సరిపోతుంది, పొంగన అవసరం లేదు, పొంగినా పర్వాలేదు. ఓకేనా, చక్కగా కలర్ మారేంతసేపు 2 వైపులా బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అలానే అన్ని పూరీలు కాల్చుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మన పంచదార పాకం కూడా రెడీ అవుతుంది. ఓకేనా, ఆ పాకంలో ఈ పూరీ వేసుకొని డిప్ చేసి తీయాలన్నమాట. చూపిస్తాను ఆ ప్రాసెస్ కూడా. పాకం రెడీ అయింది అని మీకు ఎలా తెలుస్తుందంటే, ఇలా బుడగలు వచ్చి మొత్తం బాగా మరుగుతూ ఉంటుంది కదా, ఆ టైంలో రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు, హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి, ఇబ్బంది లేదు. ఓకేనా, ఇది పాకం రెడీ అయిన తర్వాత దాన్ని ముంచుకోవాలి. చెప్పాను కదా, డిప్ చేసి చక్కగా 2 వైపులా డిప్ చేసుకోవాలి, పూరీ మునిగేంత వరకు. మునిగిన తర్వాత ఆ పూరీని తీసేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకుందాము.
అసలు ఇలా కూడా తినేసేయచ్చు డైరెక్ట్గా పూరీని. నేను లోపల స్టఫ్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ స్టఫ్ రెడీ చేసుకున్నాను. ఓకేనా, మీకు నచ్చితే ఇలా స్వీట్ పూరీలా అయినా తినేసేయచ్చు, ఇబ్బంది లేదు, అలా కూడా బాగుంటాయి. స్వీట్ ఏమీ లేదు అనుకున్నప్పుడు పిల్లలకి ఇంట్లో ఉన్న వాటితో చేసి పెడితే ఇష్టంగా తింటారు, మనం కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుందన్నమాట. ఇంకా ఈ పౌడర్ ఉంది కదా, దాన్ని మధ్యలో వేసేసుకొని రోల్ అయినా చేసుకోవచ్చు, ఇలా హాఫ్ కన్నా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది పక్కన పెట్టేసుకొని మిగిలిన పూరీలు కూడా ఎలా చేశానో చూపిస్తాను. ఇంకా అన్నిటికీ ఫిల్లింగ్ ఇదే అన్నమాట. మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడరు, ఈ పౌడర్ని ఫిల్ ఇచ్చేసి పక్కన పెట్టేసుకొని వేడిగా కాకపోయినా చల్లారిన తర్వాత అయినా సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకొకటి, ఇంకా మిగిలినవి రోల్ చేసుకుంటున్నాను. చివరిగా మధ్యలో కాకుండా అలా లాస్ట్లో వేసుకొని చివరి నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇలా కూడా ఒక టైప్ వస్తుందన్నమాట. బాగుంది కదా.